ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వార్తలోకి వెళ్తే రాష్ట్రం నడిబొడ్డున ఉన్న బెజవాడకు కూతవేటు దూరంలోనే ఉన్న ప్రాంతం అది. సుమారు 50,000 మందికి నిలయం. ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు కాలేజీలన్నీ ఆ చుట్టుపక్కలే ఉంటాయి. అలాంటి ఆ ప్రాంతంలో చినుకు పడితే చాలు నరకం అనుభవించాల్సిందే. అద్దం మాదిరి రోడ్లు వేశామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నేతలకు ఆ ప్రాంతం మాత్రం అసలు కనిపించట్లేదు. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరులో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల దుస్థితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అధికారంలోకి రాకముందు టీడీపీ నేతలు రోడ్లపై చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. రోడ్లపై ఎటు చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. రోడ్డుపై కాలు పెట్టాలంటేనే జనం భయపడుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన డబ్బా కబుర్లన్నీ టీడీపీ నేతలు మర్చిపోయారు. ఏడాది పాలన పూర్తయినా టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రోడ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దీనికి విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న కానూరులోని ప్రధాన రహదారి నిదర్శనం. ఇదిగో ఇక్కడ చెరువు మాదిరి కనిపిస్తున్న ఈ ప్రాంతం తాడిగడప మున్సిపాలిటీ పరిధి కానూరు గ్రామంలోని ప్రధాన రహదారి. కామయ్య తోపు ఆర్చి నుంచి కానూరు వరకు ఉన్న సుమారు 2 కిలోమీటర్ల మేర రోడ్డులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ గుంతలన్నీ పూర్తిగా నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. విజయవాడకు ఆనుకొని ఉన్న ఈ కానూరు ప్రాంతంలో సుమారు 50,000 మంది నివసిస్తున్నారు. అలాగే దాదాపు 200 వరకు స్కూల్స్, కాలేజీలు, అలాగే ప్రభుత్వ ఆఫీసులు, బహుళ అంతస్తుల భవనాలతో ఓ మినీ సిటీని తలపిస్తూ ఉంటుంది. కానూరు ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వాహనదారులు వణుకుతున్నారు. అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో నరక యాతన పడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఏమీ లేదు, అసలు ఒక్క పని లేదు, నీళ్ళు ఎవడో పట్టించుకున్నాడు లేడు. చచ్చిపోతున్నారు ప్రజలు. పిల్లలు వేసుకుని పడిపోవడం లేక చెయ్య. ఏం గవర్నమెంట్ ఇదేం లేకుండా ట్యాక్సీలు కట్టించుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళు దోచుకోవడం తప్పితే రూపాయి పడతలా. అయితే గుంతలు పడ్డ రోడ్డుపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అవస్థలు మరింతగా పెరిగాయి. మోకాల లోతు నీళ్లు రోడ్డుపై నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు పడిపోతున్నారు. దీంతో రోడ్డు పక్కన డ్రైన్ల పనులు ప్రారంభించి ఎక్కడివి అక్కడే వదిలేశారు. ఫలితంగా డ్రైనేజ్ నీరు కూడా వర్షపు నీటితో కలిసి రోడ్డుపైకి వచ్చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని తీసుకెళ్లాలంటే మేము బతుకుంటామో చచ్చిపోతామో తెలియని పరిస్థితి అండి. మీరు వెనకాల రోడ్లో ఒకసారి, చైతన్య రోడ్లో ఒక 2 సార్లు, ఇప్పుడు ఆటో ఒకటి పడిపోబోతుంది పిల్లలది, అక్కడ ఉంది, ఇప్పుడు ఇరుక్కుపోయి ఉన్నారు. అసలు ఆ రోడ్లో తప్పుకోవడానికి దారిలేదు సార్. ఈ రోడ్లో అయితే అసలు ఈ రోడ్డు, ఇంత మెయిన్ రోడ్డు అందరూ వదిలేసి ఎందుకు తిరుగుతున్నారంటే బతుకుతామో చస్తామో తెలియని పరిస్థితిలో, అంత దౌర్భాగ్యంలో ఉన్నాం సార్. మరోవైపు కానూరు ప్రధాన రహదారి వెంబడే అనేక చిన్న పెద్ద విద్యా సంస్థలున్నాయి. అక్కడ చదువుకునే పిల్లలు, స్కూళ్లకు వెళ్లే ఆటోలు, బస్సులు ఈ రోడ్డు మీదనే వెళ్ళాలి. తమ పిల్లల్ని ద్విచక్ర వాహనాలపై స్కూల్స్కు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు ఈ గుంతల రోడ్డు దాటేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా అధికారులకు గాని, స్థానిక ప్రజాప్రతినిధులకు గాని ఏమాత్రం పట్టడం లేదని కానూరు ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్లన్నీ కూడా ఏదో సగం వేసాము అది ఇదని చెప్పని అంటున్నారు. మేమైతే మటుకు ఈ సంవత్సర కాలంలోనే మా ఊరికి దౌర్భాగ్యం చూస్తున్నామండి. మా ఊర్లో నుంచి కూడా మేము ఎవరం కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఉందండి. కానూరు ప్రధాన రహదారి ఏడాది నుంచి గుంతలతో ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొన్నటికి సంక్రాంతికి సొంతూలకు వచ్చే వారికి అద్దం వంటి నున్నటి రోడ్లతో స్వాగతం పలుకుతాం, అసలు రోడ్లపై గుంతలే లేకుండా చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఎమ్మెల్యే సంక్రాంతి వెళ్లి వినాయక చవితి వస్తున్నా ఆయనలో మాత్రం చలనం రావడం లేదని పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మండిపడుతున్నారు. మున్సిపాలిటీలో మీరు పన్నుల భారం మీద భారం వేసి బాదుడు కొట్టి ప్రజల్ని నడ్డి విరిచినటువంటి పరిస్థితి. మీరు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి నిధుల్ని ఈ మున్సిపాలిటీలో ఎందుకని ఖర్చు పెట్టట్లేదు? సుమారు 50,000 జనాభా ఉన్న కానూరు గ్రామం నుంచి మొన్నటి ఎన్నికల్లో బోడే ప్రసాద్కు 9,000 మెజారిటీ ఇచ్చినా వారి కష్టాలు ఎమ్మెల్యేకు కనిపించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పన్నులు కట్టించుకోవడంపై ఉన్న శ్రద్ధ రోడ్లను బాగు చేయడంలో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా డబ్బా కబుర్లు ఆపి రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.